యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరియర్ లో ఎన్ని సినిమాలు వచ్చినా ఆయనను సూపర్ స్టార్ చేసింది సింహాద్రి అని అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ చిత్రంతో దర్శకుడు రాజమౌళి కూడా ఒక్కసారిగా స్టార్ డైరెక్టర్ గా మారిపోయాడు. అయితే ఈ చిత్రానికి కథ అందించిన విజేంద్ర ప్రసాద్ ఈ చిత్రం గురించి షాకింగ్ నిజాలు చెప్పాడు. నిజానికి సింహాద్రి కథను రాసింది ఎన్టీఆర్ కోసం కాదట, నందమూరి బాలకృష్ణను దృష్టిలో ఉంచుకునే ఈ కథను రాశారట. అయితే కొన్ని కారణాల వల్ల ఆయన ఈ సినిమా చేయడానికి అంగీకరించలేదు. దాంతో కథలో కొన్ని మార్పులు చేసి ఎన్టీఆర్ కు అనుగుణంగా మార్చాడు. కథ నచ్చి తారక్ వెంటనే ఈ మూవీ చేయడం, ఆ తర్వాత మూవీ సూపర్ హిట్ కొట్టడం ఇవన్నీ మనకు తెలిసిందే. నా పేరు ధనుష్ రిషి. అందరూ ముద్దుగా దరి దరి అని పిలుస్తుంటారు. దేవుడికి నా పైన ఉన్న క్లారిటీ, నా బ్యాడ్ లక్ ఉన్న గ్రావిటీ నాకు చిన్నప్పుడే అర్థమైంది. నా లైఫ్లో లక్ ఫ్యాక్టర్ రాంగ్గా ఉండొచ్చు, కానీ లవ్ ఫ్యాక్టర్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంది. ఒక మనిషి చేయి చూసి తన జాతకం మొత్తం చెప్పేయగలను. కమింగ్ సూన్.